ఈ లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరీతమైన ఆక్రమణకు గురైంది. రాయనప్పాడు, వేలపురం, అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసేసారు. పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పాపమంతా కూడా అధికారులదే, పాలకులదే. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా బుడమేరు నిర్లక్ష్యానికి గురి కాబడింది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు మీదుగా బుడమేరు ఆధునీకరణ కోసం, బుడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభలో కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సుబ్బరాజు, మేయర్గా నగర మేయర్ టి వెంకటేశ్వరరావు. బుడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరం అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది నందమూరి నగర్, ఇందిరానాయక నగర్ ఎలా వచ్చింది? కాబట్టి అందువల్ల ఈ బుడమేరు ఆపరేషన్ అమలు చేయాలి, పేదవాళ్ళకి నష్టం జరగకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ఆర్థిక సహాయం ఈ కార్యక్రమానికి పాపులర్ స్టూమర్ గ్రూప్ సంస్థల వారు 300 దుప్పట్లు వారు సహాయం చేశారు. అలాగే ప్రకాష్ సర్స్ వారు 500 చీరలు, కాకిట్ స్టూమర్ వారు 100 చీరలు, అలాగే జహీర్ స్టూమర్ వారు 100 చీరలు. కాబట్టి కలిసి 1000 మందికి ఈ రోజున మొదటి దశ సహాయంగా సిపిఐగా మేము చేస్తున్నాము. అందువల్ల ప్రభుత్వం కూడా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.